రాష్ట్ర స్థాయి సగర ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన మహాసభ ఆదివారం జరిగింది. ఓ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సగర ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన మహాసభ మంగళగిరిలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎం సిద్ధలింగప్ప, ఎన్ శ్రీనివాసులు, కె ముక్కంటి, పార్వతి హాజరు కాగా, ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వీరన్న, పందేటి సాంబశివరావు, మంగళగిరి సగర సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, నంగన ప్రసాద్, కర్నాటి శివసత్యనారాయణ, గండికోటి వీరరాఘవులు, గండికోటి రాజారావు, దుంపల సోములు, ఖడ్గా శ్రీనివాసరావు, కల్వకొల్లు గోపీబాబు, కటారి విష్ణుమూర్తి, గండికోట అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దినము రాష్ట్ర స్థాయి సగర ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నాంది గత డిసెంబర్ నెలలో ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు వారి సమస్యలను కూలంకషంగా చర్చించుకోవడానికి, తర్వాత ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి కోసము ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మా విజ్ఞప్తులు వినిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సగర ఉపాధ్యాయులు, అయితే ఉద్యోగులు, పెన్షనర్లు అనేక సమస్యలు కొట్టుమిట్టున్నారు. ఎందుకంటే ఈ కులంలో ఎలాంటి రాజకీయ చైతన్యం లేదు, ఎలాంటి మాకు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ ఎవరు కూడా మా కులంలో లేరు. అట్లాగే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. తర్వాత ఇతర ఉద్యోగాల్లో కూడా మాకు సరైన ప్రాధాన్యత లేకపోతుంది. మేము బీసీ-డీలో ఉండడం వల్ల ఇతర కులాల మాలో అగ్రకులాలైన గొల్ల లేదా తర్వాత ఇతర కులాల వాళ్ళు మాకు అడ్డుపడి మాకు వచ్చే రిజర్వేషన్ కూడా రాకపోవడం జరుగుతోంది. మాలో చాలామంది చాలా రకాలుగా అనేక విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా మేము వెనుకబడి ఉన్నాము. మా కులాన్ని కూడా మా వాళ్ళు చెప్పుకోలేని దీనస్థితిలో ఉన్నారు. కులగణంలో కూడా మా వాళ్ళు మా కులం అంటే ఏమిటో తెలియని స్థితిలో ఇతర కులాలని చెప్పి కులగణంలో కూడా మా కులం సంఖ్యను కూడా సరిగా రిప్లికేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు మా కులానికి రాజకీయ చైతన్యం కల్పించి రాజకీయ పోస్టులలో మాకు కొంత శాతాన్ని రిజర్వేషన్ చేసి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే ముఖ్యంగా మేము ఇంకొక విషయం కోరుతున్నాం. మా సోదరులు అంటే సేమ్ వృత్తి, మా వృత్తి ఎలాంటిదో అదే వృత్తితో కొనసాగుతున్న వడ్డెర మిత్రులకు ఈ మైనింగ్ లీజు ఇస్తుంది గవర్నమెంట్, జీవో ఇష్యూ చేసింది రీసెంట్గా. మరి మేము కూడా చేసేదే, వాళ్ళు చేసేదే, ఆ వృత్తి అనేది ఒకటే, మట్టి పని వగేరా చేస్తున్నాం. దానికి మాకు కూడా ఆ మైనింగ్లో కూడా పాలు పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చేస్తున్న పని కాబట్టి మైనింగ్ లీజులు కూడా మాకు ఇప్పించాలని కోరుతున్నాం. అట్లానే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నాం కాబట్టి భవన నిర్మాణ దాంట్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈఎండి లేకుండా ఏదైనా బిల్డింగ్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ మాకు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాం. ఉద్యోగ, పెన్షన్ల, టీచర్ల సంఘం అనేది ఒక ఏర్పాటైంది. దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక అడక్ కమిటీని వేసుకొని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలా పనిచేసేటట్టుగా సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా పెద్దలు చెప్పినట్టు మాకు గతంలో ఇచ్చారు ఈఎండి కొన్ని పనులకు అప్పట్లోనే 5 లక్షల లోపు ఉన్నాయని ఈఎండి అనేది లేకుండా మినాయించుకొని ఇచ్చేదిగా. మరి అదే ఇప్పుడు 25 లక్షల దాకా ఈఎండికి మినహాయింపు ఇస్తూ, అలాగే ఉప్పరా వడ్డెర అంతా ఒకే ఇది, మామూలుగా తెలుసు వాళ్ళు కూడా సోదరులు ఇదని ఎక్కడో తేడా వచ్చి వాళ్ళు వేరు మేము వేరు అనేది ఉంది. కాకపోతే వారికి ఇచ్చిన ఇదిలోనే
అదే విధంలో మమ్మల్ని కూడా కలిపి సగర అనే వాళ్ళు కూడా కలిపి వాళ్ళకి ఏ రకంగా ఇస్తున్నారో దాన్ని మా కులానికి కూడా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటూ, అమరావతి కొత్త కడుతున్నారు కాబట్టి చదువుకునే వాళ్ళందరికీ హాస్టల్, సగర హాస్టల్ లాంటి దాంట్లో అడగడానికి అవకాశం ఒకటి కల్పించాలి. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో ఈ వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ ఇటువంటి వాటిలో పెద్ద పెద్ద నామినేటెడ్ పోస్టుల్లో కూడా మా వాళ్ళని ఎవరిని మెరిట్ ఉన్న మెరిట్ ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ని కన్సిడర్ చేయట్లేదు. అందువల్ల గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే వాళ్ళకు మాకు అవకాశం ఇస్తారని, కమ్యూనిటీని డెవలప్ చేస్తారని చెప్పి ఈ అట్టడుగున ఉన్నటువంటి ఈ బీసీ ఈ సగర కమ్యూనిటీని కాస్త కొంచెం అప్లిఫ్ట్కి ఈ గవర్నమెంట్ కాస్త ఎంకరేజ్ చేస్తుందని నా విన్నపము, నా ఉద్దేశము. ఇది నమస్కారం. సగర సామాజిక వర్గం రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా ఎదగాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు చేయూత మాకు అందించాలని నేను కోరుకుంటున్నాను.